హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. 30 days 30 బ్లాగ్స్ పెట్టాలి అని చెప్పేసి ఛాలెంజ్ తీసుకున్నాను నేను. ఇదైతే 6th బ్లాగ్. ఈరోజు మండే ఎర్లీ మార్నింగ్ పని చేసేసుకుంటాను నేను. ఇంకా బాక్స్ కూడా పాప స్కూల్కి వెళ్ళే టైంకే ఇచ్చేసేటట్లు ప్లాన్ చేసుకొని పని అయితే చేసేసుకుంటా. ఎందుకంటే ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంకా గుడికి వెళ్ళాలి కదా. రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఈరోజు దోశకు నానబోసిన. ఇంకా దోశ నానబోసేటప్పుడు అయితే పెసర్లు, కొన్ని రాగులు, మినపప్పు, బియ్యం, ఇంకా కొన్ని మెంతులు కూడా వేసుకుంటా. దాంతోపాటు కొన్ని అటుకులు వేసి నానబెట్టుకుంటా. అటుకులు మాత్రం బియ్యం కడిగి తర్వాత మంచినీళ్ళు పోసుకొని పెట్టుకుంటా కదా, అప్పుడు అటుకులు వేసుకుంటా. అదే నీళ్ళతో ఇంకా సాయంత్రం నేను రుబ్బేసుకుంటా, వడబోయకుండా. అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను అలా చేస్తాను. 30 days బ్లాగ్ ఛాలెంజ్లో ఇంతకుముందు నేను 5 వీడియోస్ పోస్ట్ చేశాను. అవి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ ఛానల్కి వెళ్ళి ఆ మిగిలిన వీడియోలు కూడా చూడండి. 30 బ్లాగ్స్ అయిపోయేలోపు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కూడా కోరుకోండి దేవునికి. నా పని అయితే అయిపోయింది. ఇంకా స్నానం చేసి రెడీ అయినా. నా ఫేవరెట్ కలర్ బ్లాక్. అసలు బ్లాక్ శారీ కట్టుకుంటే ఎందుకో స్పెషల్గా కనిపిస్తే నాకు నేనే. ముందే చెప్తున్నాను మీకు, కామెంట్ అయితే అసలు చేయకండి బ్లాక్ శారీ కట్టుకొని గుడికి వెళ్ళకూడదు అని. అలా వెళ్ళకూడదు అంటే, నేను గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు ఉన్నారు, బ్లాక్ శారీ కట్టుకొని గుడికి రాకూడదమ్మా అని చెప్పేవారు కదా. అంటే కట్టుకొని వెళ్ళొచ్చు కాబట్టి తను ఏం మాట్లాడలేదు. మొహన బొట్టు లేకుండా గాజు లేకుండా వెళ్ళినప్పుడు గాజులు బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలమ్మా ఆడపిల్ల అంటారు. గుడికి వచ్చేటప్పుడు ఇంకా ఖచ్చితంగా ఉండాలి అంటారు కదా. అలానే బ్లాక్ శారీ కూడా కట్టుకోకూడదు అంటే చెప్పేవాళ్ళు కాబట్టి నేను అలా అంటున్నాను, కామెంట్ పెట్టకండి అని. ఈరోజైతే గుడికి నాతో పాటు ఒక మేడంని తీసుకెళ్ళిన, తను నా ఫ్రెండ్. ఇంకా ఇద్దరం కలిసి అయితే గుడి దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి మంచిగా దర్శనం చేసుకున్నాం. ఈ గుడికి వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. టౌన్లో గుడి కన్నా ఇంకా పిల్లల మరి టెంపుల్లో ఉన్న గుళ్ళో అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. పిల్లల మరి విలేజ్లో అయితే 2-3 గుళ్ళు ఉన్నాయి. నేను రెగ్యులర్గా అయితే ఈ టెంపుల్కే వస్తాను, కానీ నాతో పాటు వచ్చిన మేడం ఇంకా 2 ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళేసేద్దామంటే సరే అని చెప్పేసి ఇద్దరం అయితే గుళ్ళో దర్శనం చేసుకుని బయటకు వచ్చేపు కూర్చొని వేరే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ కూడా శివాలయమే ఉంది. ఇంకా ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు, సరస్వతి అమ్మవారు. ఈరోజు మేము గుడికి వెళ్ళడం నిజంగా లక్ అనుకోవాలి ఈ గుడికి. ఎందుకంటే ఈరోజు సరస్వతీదేవి మూల నక్షత్రం. అమ్మవారికి మంచిగా అభిషేకం చేశారు. మంచిగా అనిపించింది. ఎందుకంటే అసలు ఎప్పుడూ నేను ఆ గుడికి వెళ్ళాను, రెగ్యులర్గా ఒకటే గుడికి వెళ్ళేసి వస్తానంటే ఈరోజు వెళ్ళినంటే అమ్మవారికి అభిషేకం చూడడం కోసం వెళ్ళినేమో అనిపించింది నాకు. నేను రెగ్యులర్గా వెళ్ళే గుడి ఈ గుడి అయితే సేమ్ ఉన్నాయి. లోపల శివయ్య కూడా ఒకే రకంగా ఉన్నారు. ఇందులో అయితే వారాహిదేవి అమ్మవారి నవరాత్రులు అయితే చాలా బాగా చేశారు. నేను ప్రతి ఒక్కటి వీడియో రూపంలో అయితే చూశాను. పూజకి అయితే వెళ్ళి చూడలేకపోయినా, ఎందుకంటే అమ్మవారికి ఈవినింగ్ టైంలో పూజ చేసేది కాబట్టి. నేను కూడా ఇంకా ఆ టైంలో వారాహి నవరాత్రులు చేసుకున్నా కదా, ఇంక ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు. ఈ అమ్మవారు ఉన్నారు స్వామివారికి సమేతంగా. ఈ అమ్మవారు ఇంకా ఇక్కడ అమ్మవారు అయితే భలే ఉన్నారు. ఇంకా నిజం చెప్పాలంటే మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు, అమ్మవారు కనిపించట్లేదు, చీకటి ఉంది, ఎట్లా చూడాలని చెప్పేసి ఇంకా సందులో నుంచి అయితే చూసాము. నేను అట్లా వీడియో తీస్తున్న కరెంట్ వచ్చేసింది. అసలు మస్తు హ్యాపీగా అనిపించింది అసలు. ఇంకా చూడండి, ఇంకా అమ్మవారిని కరెంట్ వచ్చింది కదా అని చెప్పేసి చూస్తూ ఉంటే పంతులు గారు వచ్చి లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి తాళం తీసి మరీ లోపల కూర్చోబెట్టిండు. లోపల కూర్చొని కొద్దిసేపు తర్వాత ఇంకా వచ్చేటప్పుడు లాక్కేసుకొని రండి అని చెప్పేసి మాకే వదిలేసి వెళ్ళిపోయారు. ఇంకా మా ఇష్టం ఉన్నంతసేపు అక్కడ కూర్చొని పారాయణం చేసుకుంటూ దర్శనం చేసుకొని మంచిగా అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకొని చాలా మంచిగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు అయితే. నేనేమో కానీ నాతో పాటు వచ్చిన మేడంకి అయితే అమ్మవారు అంటే చాలా ఇష్టం అంట. ఇంకా ఆమె ఆనందం చూడాలి అసలు. మంచిగా అమ్మవారి పుట్టిన నక్షత్రం రోజే గుడికి వచ్చినాము. నేను ఇంతవరకు ఎప్పుడు రాలే, నీ వల్ల నేను ఇక్కడికి వచ్చిన. ఇంకా దాంతోపాటు అభిషేకం అవన్నీ కూడా చూడడం కలిగింది అదృష్టం. థ్యాంక్ యూ అని చెప్పేసి మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఇక్కడ ఒక శివాలయం ఉంది, అంటే ఆ టెంపుల్లోనే పక్కన ఇంకో శివాలయం ఉంది. ఇంకా ఇక్కడైతే నందీశ్వరుడు ఉన్నారు. ఈ నందీశ్వరికి అయితే నెలకు ఒకసారి అభిషేకం చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు అసలు. కాకపోతే నేను ఎప్పుడు లైవ్ చూడలేదు, వీడియోల ద్వారానే చూశాను. మంచిగా నాగుల చవితి రోజు పాలు పోసుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నాడు. ఇంకా లేట్ అయిపోయింది, ఇన్ని గుళ్ళు తిరిగేసరికి వెళ్దామని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాం మేము. ఇక్కడైతే ఇంటికి వచ్చాక మా కోడి అయితే పిల్లలు పెట్టింది. ఇంకా 2 పిల్లలు పెట్టింది. ఆ 2 పిల్లలు పట్టుకొని కొద్దిసేపు అయితే ఆడుకున్నా. ఓకే అండి, మరి ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. ఎందుకంటే మరి లాగి పెడితే బాగోదు కదా, వ్లాగ్సే కదా, మరి బోర్ కొట్టేస్తుంది. అందుకే ఓకే, మరి మీకు వీడియో ఎట్లా అనిపించిందో చిన్న కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. చిన్న కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ప్లీజ్.